ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చూడండి. హే చంద్రిక, నువ్వేంటి ఈ టైంలో సర్ప్రైజ్ విజిట్ చేసావు? మీతో అర్జెంటుగా మాట్లాడాలండి. చెప్పు, ఏంటంత టెన్షన్గా ఉన్నావు? టెన్షన్గానే ఉందండి. ఎందుకంటే ఆ వీరభద్రం మాటల్లో ఏదో తేడా కనిపిస్తోంది. తేడా కనిపిస్తుందా? ఏమైంది? ఆ వీరభద్రం నా దగ్గరకొచ్చి తన వెర్షన్ మొత్తం మార్చేశాడు. ఆస్తి అంతా నాకొద్దమ్మా, తీసుకుపోయి ఏదన్నా అనాథాశ్రమానికి ఇచ్చేద్దాం, నాకు ఈ ఆస్తి మీద వీటి మీద ఎలాంటి కోరికలు లేవు అని అంటున్నాడు. వీరభద్రం ఆస్తి అనాథాశ్రమానికి ఇద్దామన్నాడా? ఆశ్చర్యంగా ఉంది కదా, నాకు కూడా అలాగే అనిపించింది. ఇంతకంటే ఇంకో షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పాడు తెలుసా? ఏంటది? నువ్వింకా ఇక్కడ ఎంతకాలం ఉంటావు? నేనే ఆస్తి కాదనుకున్న తర్వాత ఇక్కడ నువ్వు ఉండి మాత్రం ప్రయోజనం ఏముంది? వెంటనే నువ్వు అమెరికా వెళ్ళిపోయి అక్కడే హాయిగా ఉండు, నీకోసం వీసా తయారు చేయిస్తాను, సంతకం పెట్టు అని నాతో పేపర్స్ మీద సంతకాలు చేయించుకున్నాడండి. సంతకం చేయించుకున్నాడా? నువ్వేమని సంతకం పెట్టావు? మీరు చెప్పారు కాబట్టి మౌనిక సంతకం ప్రాక్టీస్ చేసి దాని మీద ఫస్ట్ మౌనిక అనే పెట్టాను. మరి దానికి తనేమన్నాడు? మౌనిక అని పెడితే నీకు వీసా ఎలా వస్తుందమ్మా, చంద్రిక అని పెట్టు అని నా చేత చంద్రిక సంతకం పెట్టించుకున్నాడు. సో ఇప్పుడు దీన్ని బట్టి నీకేం అర్థమైంది చంద్రిక? ఆ వీరభద్రానికి నా మీద ఏదో అనుమానం వచ్చిందండి. ఇక్కడున్నది మౌనికనా చంద్రికనా అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఆ సంతకం తీసుకున్నాడనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ 100% అందుకోసమే తీసుకున్నాడు. నువ్వు మౌనిక అని సంతకం చేయడం వల్ల నీ మీద అనుమానం రాలేదు, అందుకే నీతో ఎక్కువ మాట్లాడలేదు. కానీ అతనికి అక్కడున్నది చంద్రిక కాదు, మౌనిక అన్న విషయం ఎక్కడో లీక్ అయింది. అది తెలుసుకోవడానికే ఇప్పుడు అతను జైలుకి వెళ్ళాడు. నిజమేనా అండి? అవును చంద్రిక, ఖచ్చితంగా అతను కన్ఫర్మ్ చేసుకోవడానికి జైలుకి వెళ్ళాడు. అతని కార్కి పెట్టిన GPS వీరభద్రం జైలుకి వెళ్ళాడని చూపిస్తుంది. చూడు. అయ్యో, మరిప్పుడు ఎలా అండి? ఒక్క నిమిషం. చెప్పండి బాబు. రాయుడు, ఆ వీరభద్రానికి నీ మీదే కాదు, చంద్రిక మీద కూడా అనుమానం వచ్చింది. నిజంగానా బాబు? అవును, అది కన్ఫర్మ్ చేసుకోవడానికి అతను జైలుకి వెళ్ళాడు. అతను వచ్చే లోపల నువ్వు ఒక పని చేసి పెట్టాలి. ఏం చేయాలి బాబు? నన్ను చంపేయాలి. ఏం మాట్లాడుతున్నారు బాబు? నేను మిమ్మల్ని చంపడం ఏంటి బాబు? రాయుడు, కంగారు పడుకో. ఇప్పుడు నువ్వు ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే ఆ వీరభద్రం ముందు నిన్ను, నీ కూతురిని చంపేస్తాడు. ఆ తర్వాత చంద్రిక మీద కూడా అటాక్ చేస్తాడు. అతను తిరిగి వచ్చే లోపల మనమే ఏదో ఒకటి చేయాలి. ఆ వీరభద్రాన్ని పట్టుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. చెప్పండి బాబు. అర్థమైందా? అట్టగే బాబు, అట్టగే చేద్దాం బాబు. ఏమండి, మీరు రిస్క్ చేస్తున్నారేమో అనిపిస్తోందండి. తప్పదు చంద్రిక, ఇప్పుడు గనక రిస్క్ తీసుకోకపోతే మనం ఖచ్చితంగా ప్రమాదంలో పడతాం. అది జరిగే లోపల మనం మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. అదిగో సార్. ఏమే?
అంకుల్ 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 నేను అంకుల్ నేను చంద్రికని కాదు మౌనికని. నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు అంకుల్. అంకుల్ అయ్యో అంకుల్, నన్ను కిడ్నాప్ చేసింది భరత్ అంకుల్. నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చంద్రికని తీసుకుని వెళ్ళిపోయారు అంకుల్. ఇప్పుడు అక్కడుంది చంద్రిక, నేను మౌనికని. మీరు డీల్ చేసుకుంది నాతోనే. నన్ను నమ్మండి, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి అంకుల్ ప్లీజ్. ఏందప్పా నాతోనే ఆటలాడుతా ఉండవా? లేదు సార్, అలాంటిదేం లేదు. తను అబద్ధం చెప్తోంది. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి తను మౌనికనని చెప్పి అబద్ధం చెప్తోంది సార్. అయ్యో లేదు అంకుల్, నేను అబద్ధం ఆడట్లేదు. ఇదిగో చూడండి, నేను అమెరికా నుంచి వచ్చాను. డ్రగ్స్ కేసులో నేను ఇరుక్కున్నాను. మీరు నన్ను కాంటాక్ట్ చేశారు. చంద్రికలాగా యాక్ట్ చేస్తే ఆస్తి మీ పేరు మీద రాయించుకుని నన్ను పర్మనెంట్ గా చంద్రిక ప్లేస్ లో పెట్టి దేశం దాటించేస్తానన్నారు, గుర్తుందా? మీరు చంద్రికని స్పృహ తప్పేలా చేసి తన్ని ఇక్కడ తీసుకొచ్చి ఉంచారు. నన్ను చంద్రిక ప్లేస్ లోకి తీసుకువెళ్లారు. నేను మీ అబ్బాయి చేత తాళి కూడా కట్టించుకున్నాను అంకుల్. ఏందప్పా ఇంకా అమ్మి అబద్ధాలు చెప్తుందంటావా? ఈ అమ్మి చంద్రిక అయితే నేను మౌనికతో మాట్లాడుకున్నది ఈ అమ్మికి ఎట్లా తెలుస్తుంది? అంకుల్ అంకుల్ ఇతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. నన్ను ఎలా అయితే చంద్రిక ప్లేస్ లోకి తీసుకువెళ్ళిపోయి చంద్రికని నా ప్లేస్ లోకి మార్చారో సేమ్ అలాగే నన్ను తిరిగి జైలుకి తీసుకొచ్చి పడేసి చంద్రికని అక్కడికి మార్చారు. ప్లీజ్ అంకుల్, నన్ను అర్జెంటుగా బయటికి తీసుకువెళ్ళండి. నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేకపోతున్నాను. ప్లీజ్, ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. అంటే నేనంటే భయం లేకుండా పోయుండాది, అంతేగా జైలరు? సార్ దయచేసి మీ గొడవల్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నాకు సాధ్యమైనంత వరకు మీకు హెల్ప్ చేస్తూనే వచ్చాను. అవతల భరత్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునేలా ఉన్నాడు. అతను లాయర్ సార్. అతన్ని బెదిరించామంటే నా ఉద్యోగం పోతుంది సార్. కానీ నేను చెప్పినట్టు చేయకపోతే నీ కుటుంబం ప్రాణాలే పోతాయి. సార్ ప్లీజ్ సార్, మీరు ఏమైనా చేయండి, కానీ ఏం చేసినా లీగల్గా చేయండి. నన్ను మాత్రం ఇరికించే ప్రయత్నం చేయకండి సార్, ప్లీజ్ సార్. సరే అట్టా అంటావా? సరే అట్నే గాని నువ్వేం భయపడమాకమ్మా. ఆడున్నది చంద్రికని నాకు తెలిసిపోయి ఉండదు కదా. దానికి తెలియకుండానే దాన్ని చంపేసి ఆ చంద్రిక శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాను. నేను జాగ్రత్తగా బయటికి తీసుకెళ్తాను, సరేనా? అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీరేం చేసినా త్వరగా చేయండి అంకుల్. మేక్ ఇట్ ఫాస్ట్. అట్నే అమ్మే అట్నే. చూడప్పా, ఈ విషయం నీకు నాకు మౌనికకి తప్ప మూడో కంటికి తెలిసినాదా నీ కుటుంబం ఆనవాళ్ళు కూడా దొరకవు. బాగా గుర్తుంచుకో. ఎస్ ఎస్. నన్ను ఎంత మోసం చేసినారా? మిమ్మల్ని ఎడిసిపెట్టను. ఈ వీరభద్రాన్ని మోసం చేసినోడు ఎవడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. నేను మూడో కంటికి తెలియకోకుండా మౌనికని చంద్రిక చోటుకి, చంద్రికని మౌనిక ఉన్న జైలుకు మారిస్తే నాకు తెలియకుండా ఎంత మోసం చేస్తారా చెప్తా. ఆ చంద్రిక సంగతి, ఆ భరత్ గాడి సంగతి, ఇద్దరి సంగతి తెలుస్తా.
రాయుడు నువ్వేంది రాయుడా? మీకోసమే వచ్చినానయ్యా. ఏంది? నాకోసమా? నాకోసమేందిరా? అవునయ్యా, మీకోసం ఇంటికాడికి పోయినాను. ఆడలేరు, పట్నం పోయినారని తెలిసినది. అందుకే ఈడ దారి కాసినాను. ఏందిరా ఏం మాట్లాడుతా ఉండావో? నా కోసం దారి కాసుడేంద్రా? ఒళ్ళెట్టా ఉంది? అదేందయ్యా అట్టా అంటారు? మీరే కదా భరత్ను వేసేసి కనిపించమని చెప్పుండారు. తమరు చెప్పినట్టే ఆడిని వేసేసినా మీకు చూపెట్టాలనే వచ్చినానయ్యా. ఏందిరా నిజంగానా? నిజంగా భరత్గా నేసేసిండావా? అవునయ్యా, అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసుండా. మీరు పట్నం పోయినారని తెలిసి ఆ భరతగాడు మీకోసం మీ వెనకే బయలుదేరినాడు. నేను ఆ అబ్బి వెనకాలనే వచ్చిన. ఈడ దొరికినాడు, ఈ కొత్తితో నరికేసినాను. ఏడరా? వాడి శవం ఏడుండది? చూపించు. వాడి శవాన్ని చూస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. పద, వాడి శవం ఎక్కడున్నదో చూపించు. రండయ్యా. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాయకుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. సచ్చినాడ్రా. ఈడి శవాన్ని చూడాలని చాలా దినాల నుంచి కాసుకొని కూసుండాను. ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరిందిరా రాయుడు. శబాష్ రై భరత్. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదు. రై రాయుడు. గోదారి నీళ్ళ రక్త ఘోష. రై రై నన్నే మోసం చేస్తావా? నేను ఇడ్సండ్రా రాయుడు. రై ఏడుండవరా? రై భరత్, నువ్వు వాడిన నాటకం నాకు తెలిసిపోయినది. మౌనికని మళ్ళీ జైలుకు పంపించి నీ పెళ్ళాన్ని ఇంటికి తెచ్చుకున్నావా? నన్ను మోసం చేసి బతుకుదామనుకుంటా ఉన్నావా? వదలరా, నిన్ను వదలరా. ఏడుండవరా? ఏడుండవు? నిన్ను వదిలి పెట్టను. రై ఏడుండరా? ఏడుండారు? రై 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 భరత్గా వదలరా. రై రాయుడు. రై 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 రాయుడు. రాయుడు. రై భరత్. రై ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? బాబు స్పృహ తప్పిపోయినాడు. ఇప్పుడు ఈ వీరభద్రాన్ని మనం చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఎంతమందిని ఏడిపించుంటావు వీరభద్రం? ఎంతమంది ప్రాణాలు తీసి ఈ స్థాయికి వచ్చావు? ఇప్పుడు నీ పరిస్థితి ఏమైందో చూడు. ఈడి పాపాలకి నేనే సాక్ష్యం బాబు. గొర్రె కసాయుడిని నమ్మినట్టు ఈ వీరభద్రంగాడిని నమ్మినాను. చివరికి నా కూతుర్నే దాచిపెట్టి నన్నే బెదిరిస్తున్నాడు. ఇట్టంటోండి ఊరికి వదలకూడదు బాబు. నరికి చంపేయాల. రాయుడు, మనిషిని చంపడం మన ఉద్దేశం కాదు. ఇంకలా చేస్తే ఇతనికి మనకి తేడా ఏముంటుంది? మేక వన్నె పులి అంటారు కదా.
పైకి మంచి మనిషిలా కనిపిస్తూ మృగంలా బతికే ఇలాంటి వాళ్ళని 10 మందికి తెలిసేలా చెయ్యాలి. ఇతను చేసిన పాపాలు బయట పెట్టాలంటే మన దగ్గర సాక్ష్యాలు ఉండాలి రాయుడు. అవి లేకుండా లక్ష్మి గారిని నమ్మించలేం. అవి సంపాదించేంత వరకు ఈ వీరభద్రం బయటికి రాకూడదు. ఎవరా మీరు? రాయుడు కంగారు పడుకో, వీళ్ళు మన వాళ్ళే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మీ గురించే వెయిట్ చేస్తున్నాను. మీరిద్దరూ ఇతనికి కాపలా ఉండాలి. పొరపాటును కూడా ఇతను తప్పించుకోవడానికి వీల్లేదు. ఒకరు అతనికి ఏం కావాలో బయట నుంచి తీసుకురావాలి, ఇంకొకరు మాత్రం అతన్ని ఎప్పుడూ మత్తులోనే ఉంచాలి. అదిగో అక్కడ ఇంజెక్షన్స్ కూడా రెడీగా పెట్టాను. అతన్ని మత్తులో పెట్టడం ఎందుకు సార్? కట్టిపడేసి కెక్కురు పడకుండా పడుంటాడు. ఆయన్ని తక్కువ అంచనా వేయకండి. ఆయన పేరు వీరభద్రం. ఒంటి చేత్తో నలుగురిని లేపుతాడు. కట్టిపడేసి మత్తులోనే ఉంచాలి. అతను చాలా డేంజరస్ మనిషి. నిద్ర లేచి అరిచాడంటే కిలోమీటర్ దాకా వినిపిస్తుంది. అందుకే మత్తులోనే ఉంచాలి. అతన్ని ఇక్కడ దాచినట్టు ఎవరికీ తెలియకూడదు. అలాగే సార్, మేము చూసుకుంటాం. జాగ్రత్త. రాయుడు ఏమైందండి? ఆ వీరభద్రం దొరికాడు చంద్రిక. అతన్ని లాక్ చేసి దాచిపెట్టాం. అమ్మయ్యా. ఏమండి, ఏం ప్రాబ్లం లేదు కదా? అతను అసలే నమ్మటానికి వీల్లేదు. ఏం కాదు. అతను తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అతనికి మొత్తం ముందు ఇచ్చేసాం. ఇప్పట్లో తప్పించుకోవడం ఇంపాసిబుల్. మనుషుల్ని కూడా కాపలా పెట్టుంచాను. మనకున్న టైం చాలా తక్కువ అండి. ఈ లోపల అతను చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టాలి. ఇంకొక 2 రోజులు చంద్రిక. వితిన్ 2 డేస్లో అతను చేసిన తప్పులు పాపాలు అన్నీ బయట పెడతాను. దానికి అవసరమైన అన్ని సాక్ష్యాధారాలు సంపాదించి లక్ష్మి గారి ముందు పెడతాను. అప్పుడు లక్ష్మి గారు ఏం డెసిషన్ తీసుకుంటారో దానికి తగ్గట్టుగా అతన్ని శిక్షించేలా చేస్తాను. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఎనీ ప్రాబ్లం? మేడం, లక్ష్మి గారు ఉన్నారా? ఒక్క నిమిషం పిలుస్తానుండండి. అత్తయ్యా, అత్తయ్యా. ఏమైంది? వీరభద్రం గారి కారు ఒక చోట ఆగిపోయింది. ఆ కారులో చూస్తే ఆయన లేరు. చుట్టుపక్కల అంతా వెతికాం, ఎక్కడా దొరకలేదు. ఇదిగోండి, ఆయన ఫోన్ అక్కడే పడుంది. ఆయన కార్ కీసు ఫోన్ తీసుకొచ్చాం. ఏం చెప్తా ఉండారండి? ఆయన కనిపించకపోవడం ఏంది? యాడికి పోయినాడు? ఏమైనాడు? మాకు తెలీదండి. ఎంక్వైరీ చేస్తున్నాం. మీరు ఒకసారి చూసి చెప్పండి. ఆ ఫోన్ ఆయనదేనా? ఆయనదేనయ్యా. బయటికి వెళ్ళిన మనిషి అలా ఎలా మాయమైపోతారు? కారు అసలు మధ్యలో ఆగిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది ఇన్స్పెక్టర్? ఏమో మేడం, మాకు ఏం తెలీదు. మేం వేరే పని మీద వస్తూ ఉంటే రోడ్లో కారు ఆగిపోయింది. అది వీరభద్రం గారి కారు అని మాకు తెలుసు. అలా నడి రోడ్డు మీద కారు ఆగిపోవడం చూసి మాకు అనుమానం వచ్చింది. అసలే ఫ్యాక్షన్ గొడవలు జరిగే ఏరియా కదా, ఏం జరుగుంటుందో ఏంటో అని కంగారుగా పోయి చూశాము. కారంతా ఖాళీగా ఉంది. ఇదిగో ఫోన్ కూడా కారులోనే ఉంది. ఆ చుట్టుపక్కలంతా వెతికాం,
ఎక్కడ వీరభద్రం గారి జాడ ఏం తెలియలేదు. సరే మీకేమన్నా తెలిసేమోనని తీసుకొచ్చాం. అయ్యో, ఆయనకి ఏమైనాదో ఏంటో. చుట్టుపక్కల అసలే పరిస్థితులు బాగోలేదు. ఎక్కడ చూసినా పగోడు తిరుగుతూ ఉండారు. ఆయన్ని ఒంటరిగా వెళ్ళొద్దయ్యా అని ఎన్నోసార్లు చెప్పున్నాను. నా మాట ఇన్నదే లేదు. ఇప్పుడు చూడు ఏమైనాదో. బాబు భరత్, నాకేదో భయంగా ఉండదయ్యా. ముందు ఆయన్ని ఎలాగైనా సరే కాపాడి ఇంటికి తీసుకురావాలయ్యా. ఆ పనేదో నువ్వే చూడు. అత్తయ్య, మీరేం కంగారు పడకండి. మీరు ముందు పోలీస్ కేసు పెట్టండి, వాళ్లే వెతికి తీసుకొస్తారు. అవును మేడం, మీరు కంప్లైంట్ రాసివ్వండి. ఆ తర్వాత వీరభద్రం గారు ఎక్కడున్నా వెతుకుతాం. సరే, అట్టకే చేస్తానయ్యా. బాబు భరత్, కాస్త పనేదో నువ్వే చేసి పెట్టయ్యా. 1 సెకండ్, నేను తీసుకొస్తాను. ఇదిగో చూడండి, నా భర్తని జాగ్రత్తగా తీసుకొచ్చినారా? సరే సరే, లేదంటే ఆయనకి ఏదన్నా జరిగితే దానికి కారణమైన ఎవరిని వదిలిపెట్టేది లేదు. వాళ్ళ మీద కేసులే పెడతారో ఏం చేస్తారో నాకు తెలియదు. నా పెనిమిటి మాత్రం జాగ్రత్తగా ఇంటికి రావాలా? అలాగే మేడం, అదంతా మేము చూసుకుంటాం. సార్, మీరు కంప్లైంట్ రాసివ్వండి. భరత్, భరత్, టైం అండ్ డేట్ మర్చిపోయావు. వీరభద్రాన్ని తీసుకుపోవుడంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఇది బయటోళ్ళ వల్ల కాదు, ఇంట్లో వాళ్ళు చేసిన పనే. ఆ భరత్ గాడు చంద్రిక ఇద్దరు ఒకటే లచ్చమ్మా. ఈ పనంతా చేసింది ఆ చంద్రిక భరత్ అని చెప్పి నమ్మించడానికి నా కాడ సాక్ష్యాలు లేవు. కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉండాది. అది చెప్తాది ఎవడు తప్పు చేసినాడో ఎవడు ఒప్పు చేసినాడో.